ఉదయాన్నే లేచి మనం తెల్లవారుజామున లేచి ఇలా కల్లాపి చల్లి ఇలా ఇడుపులకి ముగ్గు పెట్టి మంచిగా చూడండి నీట్గా నేను ఎలా అలికానో ఇలా ఇడుపులు కంపల్సరీ అలకాలి. ఇడుపులకి ముగ్గు పెట్టి ఇలా ముగ్గు పెట్టుకొని మనం ఇల్లు తుడుచుకొని ఈ పరిహారాన్ని పాటిస్తే మీకు ధనలక్ష్మి నిలుస్తుంది. అలాగే మీ కోరికలు ఏమన్నా ఉంటే అవి తీరాలి అని చెప్పి కూడా మొక్కుకోవచ్చు. దాంతోపాటు మీకు ఏమైనా అప్పుల బాధలు కానీ నరదిష్టి కానీ ఉంటే తొలగిపోతుందండి. ఈ మొక్క చూసారా? ఈ మొక్కను ఒక్కసారి బాగా గమనించండి. ఇది ఇంటి ఆవరణలోనే దొరుకుతుంది. ఈ మొక్కను తీసుకొచ్చి ఇలా కంపల్సరీ ఇడుపులకి ముగ్గు వేసి కంపల్సరీ బండలు తుడిచి ఈ పని అయిపోయిన తర్వాతనే ఈ పరిహారాన్ని పాటించాలండి. ఇలా ఈ కొమ్మని ఇలా తీసుకొచ్చుకోవాలి. తెచ్చుకున్న కొమ్మను మనం ఇంట్లో పూజా గదిలో పెట్టేసుకోవాలి. ఇంట్లో పూజా గదిలో పూజ చేసి మనం అగరబత్తి ధూపం చూపించి ఇదిగో చూడండి నేను చూపిస్తున్న విధంగా పూజా గదిలో పెట్టుకొని ఇలా అగరబత్తి ధూపం చూపించి మనం ఇంట్లో లోపలి భాగంలో కిటికీ లోపలి భాగంలో పైన మన దర్వాజాకి ఎదురుగా ఈ మొక్కను ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్నట్లయితే ధనలక్ష్మి మన ఇంట్లో అడుగు పెడుతుంది అండి. ఏమైనా అప్పుల బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయి. మన ఇంట్లో నరపీడ నరదిష్టి అంతా పోతుంది. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.